Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python string methods. What is split and join method in Python? ఫ్రెండ్స్ ఈ యొక్క స్ప్లిట్ అండ్ జాయిన్ మెథడ్ అనేది నేను సపరేట్ గా వీడియో తీస్తాను ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి స్ట్రింగ్ మెథడ్స్ లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక టూ మెథడ్స్ నేను సపరేట్ గా తీస్తున్నాను. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్, స్ట్రింగ్ స్ప్లిట్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూస్ టు స్ప్లిట్ ద గివెన్ స్ట్రింగ్ ఇంటూ పర్టికులర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇచ్చిన యొక్క స్ట్రింగ్ లో మన పర్టికులర్ ఎలిమెంట్ అనేది మనకి ఐటెం అనేది స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క స్ప్లిట్ మెథడ్ ని మనం యూస్ చేస్తాం ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ రిటర్న్స్ ద పార్ట్స్ యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఈ యొక్క లిస్ట్ అంటే స్ట్రింగ్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, మనకి లిస్ట్ లో వస్తుందంట, లిస్ట్ లాగా మనకైతే వస్తుందంట ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి, సింటాక్స్ చూడండి, స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ మెథడ్. ఈ యొక్క మెథడ్ లో మనం 2 పారామీటర్స్ అయితే మనం పాస్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామంటే సపరేట్, అంటే ఏంటంటే మనకి ఏ ఐటెం ఆర్ స్ట్రింగ్ అనేది మనకి సపరేట్ అవ్వాలో, ఎలిమెంట్ అనేది సపరేట్ అవ్వాలో అది మనము ఇక్కడ ఇస్తాం ఫ్రెండ్స్. అలానే మ్యాక్స్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, నీకు ఆ ఎలిమెంట్ ఆర్ సబ్ స్ట్రింగ్ అనేది ఎన్నిసార్లు నీకు స్ప్లిట్ అవ్వాలో మనం కౌంట్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్ ఈ యొక్క మ్యాక్స్ స్ప్లిట్ లో అయితే. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్, ఓపెన్ ఐడియల్ షెల్. ఐడియల్ షెల్ అనేది మనకి ఫస్ట్ వన్ ఏంది స్ప్లిట్ మెథడ్ కదా. ఇక స్ప్లిట్ మెథడ్ లో నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తానంటే పైథాన్ ప్రోగ్రామ్ అని ఇస్తాను. పైథాన్ ప్రోగ్రామ్, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ డాట్, మనం స్ప్లిట్ మెథడ్ కదా, స్ప్లిట్ ఇచ్చేసేయండి ఇలా మెథడ్, ఎంటర్ క్లిక్ చేయండి. మనకి ఇచ్చిన స్ట్రింగ్ ఏంది, పైథాన్ ప్రోగ్రామ్ ఇచ్చాం కదా, మనకి అవుట్పుట్ ఏమని వచ్చింది, మనకి లిస్ట్ లో అయితే వచ్చేసింది. లిస్ట్ లో మనకి సపరేట్ అయింది, స్ప్లిట్ అయింది, చూసారా, పైథాన్ ప్రోగ్రామ్ అనేది మనకి స్ప్లిట్ అయింది. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇలా ఇచ్చాను, ఇక స్ట్రింగ్ ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే డి డాట్ స్ప్లిట్ మెథడ్, స్ప్లిట్ మెథడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసినప్పుడు మనకి ఇలా అయితే వస్తుంది, ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ లో నేనేం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈజీ వేలో మనం స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు బి డాట్ ఉంది కదా, ఇది మీరు ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎంటర్ చేయండి. ఇక్కడ నేనేంటంటే ఈ యొక్క మెథడ్ లో నేను పారామీటర్ అయితే పాస్ చేస్తున్నా. ఏంది, మీరు ఇచ్చేది స్ట్రింగ్ లో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నాకు ఐ అనే ఇది స్ప్లిట్ అవ్వాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ లో నాకు ఐ అనేది స్ప్లిట్ అవ్వాలి. ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, పైన ఇన్నోవేటివ్ ఐడియాస్ అని ఉంది, ఇక్కడ కింద ఏమొచ్చింది మనకి చూడండి, ఐ అనేది మనకి స్ప్లిట్ అయింది. ఫస్ట్ ఇన్నోవేటివ్ లో ఐ అనేది మనకి స్ప్లిట్ అయింది. అండ్ నెక్స్ట్ టీఐ ఉంది చూసారు పైన, మళ్ళీ మనకి కింద చూడండి ఐ అనేది మనకి స్ప్లిట్ అయింది. అలానే మళ్ళీ ఇక్కడ చూడండి ఐడియాస్ లో మనకి ఐ అనేది స్ప్లిట్ అయింది. ఇలా అయితే మనకి స్ప్లిట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను అలానే కౌంట్ అనే ఇచ్చే కదా పారామీటర్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ స్ప్లిట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ నేను బి డాట్ స్ప్లిట్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఐ అనేది కదా స్ప్లిట్ అవ్వాల్సింది. ఇప్పుడు నాకు వన్ టైమే నాకు కౌంట్ అనేది ఇస్తున్నాను, నాకు స్ప్లిట్ అవ్వాలి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ కామా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనకి ఐ అనేది వన్ టైమే మనకి స్ప్లిట్ అయింది, చూసారా. ఐ ఫస్ట్ మనకి ఇన్నోవేటివ్ లో ఐ అనేది మనకి ఫస్ట్ మనకి స్ప్లిట్ అయింది. నెక్స్ట్ టిఐ దగ్గర ఐ అని ఉంది, ఐడియాస్ దగ్గర ఐ అని ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ బి డాట్ స్ప్లిట్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఐ కామా, ఇప్పుడు నేను 2 టైమ్స్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. నాకు ఇప్పుడు చూడండి ఐ అనేది నాకు 2 టైమ్స్ అయితే స్ప్లిట్ అయింది. ఫస్ట్ మనకి ఇక్కడ ఐ అనేది స్ప్లిట్ అయింది. అండ్ నెక్స్ట్ టిఐ పైన చూడండి టిఐ ఉంది, కింద మనకి 2 టైమ్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి మనం పాస్ చేసిన 2 పారామీటర్స్ దాంట్లో మనకి ఐ అనేది 2 టైమ్స్ మనకి స్ప్లిట్ అవ్వాలి కాబట్టి మనకి 2 టైమ్స్ అయితే స్ప్లిట్ అయింది. అండ్ మనకి ఐడియాస్ లో ఇంకా ఐ అయితే ఉంది. ఇలా అయితే ఇక్కడ పైన చూడండి మనకి ఇక్కడైతే మనకి ఐ అనేది ఓవర్ అంటే మొత్తం అయితే మనకి స్ప్లిట్ అయింది. ఇక్కడ ఏంది, మన కౌంట్ మనకి ఎన్నిసార్లు కావాలో స్ప్లిట్ అవ్వాలని మనం కౌంట్ ఇచ్చినప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ అనేవి మనకి ఆ యొక్క ఎలిమెంట్స్ అనేవి మనకి స్ప్లిట్ అవుతాయి ఫ్రెండ్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను,
ఒక వేరియబుల్‌లో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు మండే, ట్యూస్‌డే, సాటర్‌డే అండ్ సండే ఇలా అయితే నేను స్ట్రింగ్‌లో ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడేం చేద్దామంటే స్ప్లిట్ చేద్దాం ఫ్రెండ్స్. సి డాట్ స్ప్లిట్ మెథడ్‌ని మనం యూజ్ చేసాం. ఇక ఎంటర్ క్లిక్ చేయండి. మనకి చూసారా మండే, ట్యూస్‌డే, సాటర్‌డే, సండే ఇలా మనకి స్ప్లిట్ అయింది. ఒక లిస్ట్‌లో అయితే మనకొచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు డే అనేది స్ప్లిట్ అవ్వాలి. అప్పుడేం చేయాలి మనం? సి డాట్ స్ప్లిట్ మెథడ్‌లో మనం ఏం చేయాలంటే స్ట్రింగ్‌లో మనకేంది డే అనేది స్ప్లిట్ కావాలి కాబట్టి డే అని ఇవ్వండి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా మనకి పైనేంది మండే, ట్యూస్‌డే, సాటర్‌డే, సండే ఇలా వచ్చింది కదా! ఇక నేను డే అనేది ఇక్కడ చూడండి డే అనేది నాకు స్ప్లిట్ అవ్వాలి కాబట్టి అందుకే నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది లిస్ట్‌లో మన్, చూస్, సాట్, సన్ ఇలా వచ్చింది. డే అనేది స్ప్లిట్ అయింది. ఇప్పుడు నేను సి డాట్ అని మళ్ళీ ఇస్తున్నాను చూడండి. సి డాట్ స్ప్లిట్ నాకు డే అనేది వన్ టైమే నాకు స్ప్లిట్ అవ్వాలి. అలాంటి టైంలో కౌంట్ 1. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మండేలో మనకి ఫస్ట్ ఎంఓఎన్ ఉంది కదా నెక్స్ట్ డే అనేది స్ప్లిట్ అయింది. ఎందుకు మనం ఇక్కడ ఏంది కౌంట్ అంటే వన్ టైమే ఇచ్చాం కాబట్టి అప్పుడు వన్ టైమే మనకి స్ప్లిట్ అయింది. ఆర్ మీరు ఏమి ఇవ్వలేదంటే మీకు డైరెక్ట్‌గా మొత్తం ఇచ్చేస్తుంది. మీకు లిస్ట్‌లో అయితే ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్ స్ట్రింగ్ జాయిన్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద గివెన్ ఇటరబుల్ విత్ ద స్ట్రింగ్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇటరబుల్స్ ఉన్నాయి కదా! ఈ యొక్క ఇటరబుల్స్ ఇన్ బిట్వీన్ లో మనకి స్ట్రింగ్ అయితే జాయిన్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ జాయిన్ అయిన తర్వాత ఇట్ రిటర్న్స్ ద న్యూ స్ట్రింగ్. మనకి న్యూ స్ట్రింగ్ అయితే వస్తుంది ఈ యొక్క జాయిన్ మెథడ్ ని యూజ్ చేస్తున్నప్పుడు. సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్ స్ట్రింగ్ డాట్ జాయిన్ మెథడ్. ఈ యొక్క మెథడ్ లో మన పారామీటర్స్ ఏంది ఇటరబుల్స్ మనం పాస్ చేస్తాం. అలానే ఇటరబుల్స్ అంటే ఏంటి? లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ, అరే, రేంజ్. ఈ యొక్క ఇటరబుల్స్ లో మనకి అరే అండ్ రేంజ్ అనేది సపోర్ట్ అవ్వవు ఫ్రెండ్స్. ఎందుకంటే అదేంది మనం ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ మనం అక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంది ఓన్లీ మనం ఎలిమెంట్స్ ని ఇటరబుల్స్ ఏంది ఓన్లీ ఎలిమెంట్స్ అయ్యి కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్ అయ్యి ఉండాలి. అలాంటి టైంలోనే మనకి ఈ యొక్క ఇటరబుల్స్ అనేది స్ట్రింగ్ లో మనకి వర్క్ అవుద్ది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా ఎగ్జాంపుల్ గా చెప్తాను ఫ్రెండ్స్. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను విజయ్ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఏ డాట్ జాయిన్ మెథడ్ ఇచ్చేసారు కదా! ఇక్కడ ఏం చేస్తారంటే నేనేం చేస్తానంటే ఒక ఇటరబుల్ ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడేంది ఈ యొక్క ఇచ్చిన ఇటరబుల్స్ జాయిన్ ఉంది కదా! ఇక్కడ ఇటరబుల్స్ పాస్ చేసాం కదా! ఈ యొక్క ఇటరబుల్ లో మనకేంది ఒక స్ట్రింగ్ చూసారా? ఈ స్ట్రింగ్ అనేది మనకి జాయిన్ అయింది. ఇటరబుల్ 1 విజయ్ స్ట్రింగ్ అనేది వచ్చిందా? 2 విజయ్, 3 విజయ్, 4 విజయ్ ఇలా అయితే మనకి ఇటరబుల్ ఇన్ బిట్వీన్ లో మనకి స్ట్రింగ్ అనేది జాయిన్ అయింది. బి అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క బి అనే వేరియబుల్ లో నేను ఏం చేస్తానంటే స్టార్ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను బి డాట్ జాయిన్ మెథడ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇటరబుల్ ఏం పాస్ చేస్తానంటే పైథాన్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకేంది ప్రతి ఒక్క ఇటరబుల్ కి మిడిల్ లో మనకేంది ఈ యొక్క స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లో మనం ఇచ్చే స్టార్ ఇచ్చాం కదా! ఇది పి స్టార్, వై స్టార్, టి స్టార్, హెచ్ స్టార్, ఓ స్టార్, ఎన్ ఇలా అయితే ఇచ్చిన ఇటరబుల్ లో మనకి ఇన్ బిట్వీన్ లో స్ట్రింగ్ అయితే మనకి జాయిన్ అయింది. అలానే ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ డి అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ డి అనే వేరియబుల్ లో నేనేం చేస్తానంటే హాయ్ ఫ్రెండ్స్ అని ఇస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్ ఇచ్చేసాం కదా! ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. డి డాట్ జాయిన్ మెథడ్. ఇక్కడ జాయిన్ మెథడ్ లో ఇప్పుడు నేను ఇటరబుల్ పాస్ చేయాలి కదా 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ 1 హాయ్ ఫ్రెండ్స్, 2 హాయ్ ఫ్రెండ్స్ అంటే ఇచ్చిన ఇటరబుల్ ఉంది కదా! ఇటరబుల్ లో మనకి ఇన్ బిట్వీన్ మనకి స్ట్రింగ్ అనేది జాయిన్ అవుతుంది. 1 హాయ్ ఫ్రెండ్స్, 2 హాయ్ ఫ్రెండ్స్, 3 హాయ్ ఫ్రెండ్స్, 4 హాయ్ ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి జాయిన్ అవుతుంది. ఇప్పుడు మనం 2 స్ట్రింగ్స్ ని మనం జాయిన్ చేయాలి. అంటే కన్కాటినేట్ చేస్తాం. ఇప్పుడు ఎలా చేస్తాం ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ ఇచ్చాను. ఇండియా అని ఇస్తున్నా. ఇండియా ప్లస్ నెంబర్ 1 ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఇండియా నెంబర్ 1 అయితే మనకి ఇలా వచ్చింది. మనం జాయిన్ చేసినప్పుడు ఎలా వచ్చింది మనకి చూసారా?
జాయిన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకేమో ఈ యొక్క ఇటరేబుల్‌లో మనకి ఇన్ బిట్వీన్ స్ట్రింగ్ అనేది మనకి ఇలా వచ్చింది. పైన చూడండి ఇక్కడ పైథాన్ ఇక్కడ బి అనే వేరియబుల్‌లో తీసుకున్నాం కదా! ఇక్కడ కూడా అంతే మనకి ఇచ్చిన ఇటరేబుల్‌లో ఇన్ బిట్వీన్ మనకి స్ట్రింగ్ అయితే స్టార్ ఉంది కదా! ఇలా మనకి ఇలా ప్రింట్ అయింది. అలానే ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఇటరేబుల్‌లో 1, 2, 3, 4, 5 ఉంది కదా! ఇచ్చిన ఇటరేబుల్‌లో మనకి ఇన్ బిట్వీన్ మనకి ఈ యొక్క స్ట్రింగ్ అనేది ప్రింట్ అయింది. చూసారా? 1 విజయ్, 2 విజయ్, 3 విజయ్ అలానే మనకి ప్రింట్ అయింది. అలా మనం కన్కాటినేషన్ చేసినప్పుడు అంటే ఎడిషన్ చేసినప్పుడు స్ట్రింగ్‌ని మనకు చూసారా 2 స్ట్రింగ్ అనేది మనకి యాడ్ అయింది. ఇండియా నంబర్ 1 అని ఇలా వచ్చింది. మనం జాయిన్ మెథడ్ అండ్ స్ప్లిట్ మెథడ్ అయితే ఇలా అయితే మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నేను ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.